హాయ్ అండి, వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ దివ్యాని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఒక నెల పాటు నిల్వ ఉండే ఎగ్ నిల్వ పచ్చడి తయారు చేసి చూపిస్తాను. నార్మల్గా చికెన్ పచ్చడి అలా పెట్టుకుంటాం కదండి, అదే ప్రాసెస్ అండి. ఎగ్ పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ఇక్కడ ఒక గిన్నె తీసుకొని ముందుగా ఇందులో 4 ఎగ్ని ఇలా పగలగొట్టుకొని వేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా వేసుకోండి. ఇలా వేసుకొని ఇక్కడ నేను 4 ఎగ్గులు తీసుకున్నాను. ఇక్కడ మీ ఎగ్స్ క్వాంటిటీని బట్టి మీరు ప్రిపేర్ చేసుకునే పచ్చడిని బట్టి తీసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే చిటికెడు పసుపుని వేసుకొని ఈ ఎగ్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. మీ దగ్గర ఎగ్ బీటర్ ఉంటే ఇంకా ఈజీగా అయిపోతుంది, లేదంటే ఇలా విస్కర్ని పెట్టి బాగా మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు ఇలా మొత్తం కలుపుకోవాలి. ఈ ఎగ్ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. చికెన్ పచ్చడి లాగా నెల రోజు నిల్వ ఉంటుంది. ఇలా మొత్తం పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి వాటర్ వేసి అండ్ అలాగే స్టాండ్ పెట్టి ముందుగా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టిన ఎగ్ మిశ్రమాన్ని పెట్టి కొంచెం మూత పెట్టాలి. ఇలా మూత పెట్టి మళ్ళీ దాని మీద ఇంకో మూత పెట్టి, ఇదంతా డబల్ బాయిల్ మెథడ్ అంటారండి. ఇలా మొత్తం స్ట్రీమ్లోనే ఎగ్గును మొత్తం బాగా బాయిల్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగా ఎగ్ అనేది బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి. పుల్ల పుల్లగా, నోటికి కమ్మగా చాలా బాగుంటుంది. నెలపాటు నిల్వ ఉంటుందండి. ఎగ్లో చాలా రకాలు చేస్తాం కాబట్టి ఇలా ఒక్కసారి పచ్చడి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఎగ్ అనేది ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక 1/2 కప్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ మొత్తం బాగా కాగాక ముందుగా మనం స్టీమ్ మీద ఉడికించి పెట్టుకున్న ఎగ్ని పీసెస్ని కట్ చేసుకున్నాం కదా, వాటిని ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. చూసారా ఎంత బాగా పొంగాయో ఎగ్స్ అనేది. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో కానీ ఒక ప్లేట్లో కానీ తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇంకా ముందుగా మనం మసాలాలన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1/2 కప్పు ఆయిల్ని యాడ్ చేసి 2 or 3 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ని యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లోనే అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇక్కడ ముందుగా ఒక గిన్నె తీసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని, అలాగే 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కారాన్ని, ఉప్పుని మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ముక్కలకి పడితేనే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా అల్లం పేస్ట్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేగిపోయింది. ఇలా వేగడం వల్ల పచ్చడి అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని మసాలాలన్నీ ముక్కకి పట్టేంత వరకు ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా మనం డైరెక్ట్గా వేయించడం వల్ల మసాలాలన్నీ మాడిపోయి పచ్చడి టేస్ట్ రాదు. సో ఎప్పుడైనా ఇలా ముక్కలకి పట్టించే మసాలాలు తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల ముందుగా నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.